హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సెకండ్ డైలీ మనీ షో. ఈరోజు మన డైలీ మనీ షోలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అని ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూస్తున్నట్టయితే సెన్సెక్స్ 19 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 51,329 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 6 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 15,109 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. మీరు ఇక్కడ ఈరోజు మార్కెట్లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ పేర్లు చూడొచ్చు. ఈరోజు మార్కెట్లో టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ విషయంకి వచ్చినట్టయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ అండ్ ఇన్ఫ్రా ఎనర్జీ సెక్టర్ పాజిటివ్గా క్లోజ్ అయినట్టయితే ఆటో, మీడియా, ఫార్మా అండ్ మెటల్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. మన ఈరోజు ఫస్ట్ అప్డేట్ చూస్తున్నట్టయితే బాలాజీ ఎంఎస్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. సాలిడ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు ఈ క్వార్టర్లో. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళు ఎబిటా నెంబర్లో కానీ ప్యాట్ నెంబర్లో కానీ సిగ్నిఫికెంట్ అవుట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. దీంతో ఈరోజు ఈ స్టాక్ ఓపెన్ అవడమే 15% పైన ఓపెనింగ్తో ఓపెన్ అయింది అండ్ డే మొత్తం మంచి పాజిటివ్ ట్రెండే కంటిన్యూ చేసింది. అండ్ వీళ్ళు ఏదైతే వీళ్ళ అమైన్స్ బిజినెస్లో నెంబర్స్ డెలివర్ చేశారు ఆ నెంబర్స్ని అలాగే వీళ్ళకి వేరే అదర్ డివిజన్స్ కూడా ఉన్నాయి. ఆ డివిజన్స్లో నెంబర్స్ ఎలా డెలివర్ చేశారు అండ్ మేనేజ్మెంట్ కామెంటరీలో ఏం చెప్తున్నది అంటే ఈ క్వార్టర్ పర్ఫార్మెన్స్ గురించి ఏం మాట్లాడుతున్నారు అండ్ అలాగే ఫ్యూచర్లోని ఎలా ఉండబోతుందో ఏం మాట్లాడుతున్నారో మనం ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా వీళ్ళ రెవెన్యూస్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 63.74% ఇంప్రూవ్మెంట్ కనబడింది వీళ్ళ రెవెన్యూస్లోని. లాస్ట్ ఇయర్ Q3లో వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 224 crores అయితే ఈ Q3లో వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 366 crores. ఎబిటా విషయంకి వచ్చినట్టయితే ఎబిటాలోని 115% ఇంప్రూవ్మెంట్ కనబడింది. లాస్ట్ ఇయర్ Q3లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 45 crores అయితే ఈ Q3లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 98.77 crores. అండ్ అలాగే ఎబిటా మార్జిన్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ చూపించారు. లాస్ట్ ఇయర్ Q3లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా మార్జిన్ 20.45% అయితే ఈ Q3లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా మార్జిన్ 26.92%. అంటే ఆల్మోస్ట్ దగ్గర 600 basis points ఇంప్రూవ్మెంట్ కనబడింది అన్నమాట. 600 basis points ఈస్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే Q3 ఫైనాన్షియల్ 20లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 26.73 crores అయితే ఈ Q3లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 70.16 crores. అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 162.48% ఇంప్రూవ్మెంట్ కనబడింది, విచ్ ఇస్ రియలీ ఫినామినల్ నెంబర్ అని మనం మాట్లాడుకోవాలి. అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా చూడండి. లాస్ట్ ఇయర్ వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ మార్జిన్ అప్రాక్సిమేట్లీ 12% అయితే ఈ Q3లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ మార్జిన్ 19.13%. అంటే ప్యాట్ మార్జిన్లో కూడా ఆల్మోస్ట్ 700 basis points ఇంప్రూవ్మెంట్ కనబడింది అన్నమాట. మనం ఇప్పుడు చూస్తున్న స్టాండర్డ్ నెంబర్స్, బట్ కానీ వీళ్ళకి వేరే అదర్ బిజినెసెస్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ కన్సాలిడేటెడ్ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు సెగ్మెంట్ వైజ్ కన్సాలిడేటెడ్ నెంబర్స్ చూసినట్టయితే ఇక్కడ మీరు చూస్తున్న నెంబర్స్ ల్యాక్స్లో ఉన్నాయన్నమాట. ల్యాక్స్లో ఉన్న నెంబర్స్ మనం క్రోర్స్లో కన్వర్ట్ చేయాలంటే సింపుల్ అండి. 2 basis points ముందుకు మూవ్ చేస్తే సరిపోతుంది. సో లాస్ట్ ఇయర్ అమైన్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ నుంచి వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 232.6 crores అయితే ఈ Q3లో అమైన్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ నుంచి వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 419 crores, విచ్ ఇస్ రియలీ అవుట్ స్టాండింగ్ గ్రోత్ అని మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు సెకండ్ సెగ్మెంట్ అయిన హోటల్స్ డివిజన్ చూసినట్టయితే ఇక్కడ మాత్రం యాక్చువల్ రెవెన్యూస్ లో డ్రాప్ కనబడింది, విచ్ వీ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే బికాస్ ఈ కోవిడ్ తర్వాత హోటల్ బిజినెసెస్ అంత పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు కదా. లాస్ట్ ఇయర్ వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 4.94 crores అయితే ఈ డివిజన్ నుంచి ఈ Q3లో వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 2.78 crores. వీళ్ళకి ఇంకొక సెగ్మెంట్ కూడా ఉన్నది CFL ల్యాంప్స్. ఈ CFL ల్యాంప్స్ లోని లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ వెరీ నెగ్లిజిబుల్, అంటే ఓవరాల్ నెంబర్స్ చూసినట్టయితే నెగ్లిజిబుల్ నెంబర్ ఇది. ఈవెన్ ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే యాక్చువల్లీ 18 lakhs పెరిగింది, బట్ కానీ ఇది కూడా నెగ్లిజిబుల్ అనే మనం మాట్లాడుకోవాలి. మనం ఇప్పుడు సెగ్మెంట్ వైజ్ బాలాజీ అమైన్స్ ఎంత రెవెన్యూ జనరేట్ చేసిందో చూసాం కదా. ఇప్పుడు సెగ్మెంట్ వైజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్లో వీళ్ళు ఎలా నెంబర్స్ డెలివర్ చేశారో చూద్దాం. అమైన్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ద్వారా లాస్ట్ ఇయర్ వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 29.9 crores అయితే ఈ Q3లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 113.46 crores. అంటే చాలా అవుట్ స్టాండింగ్ గ్రోత్ ప్యాట్ నెంబర్లోని ఈ డివిజన్ నుంచి బాగా వచ్చిందని చెప్పి మాట్లాడుకోవాలి. బట్ హోటల్స్ డివిజన్లోని వీళ్ళు లాస్ చూస్తున్నారు అండ్ అలాగే CFL ల్యాంప్స్ ఏదైతే ఉన్నదో ఆ డివిజన్ నుంచి కూడా లాస్ చూస్తున్నారు. బట్ ఓవరాల్ నెంబర్స్లో చూసినట్టయితే ఈ రెండు డివిజన్స్ యాక్చువల్లీ చాలా నెగ్లిజిబుల్ నెంబర్స్ అనే మనం మాట్లాడుకోవాలి. బట్ స్టిల్ ఈ రెండు డివిజన్స్ నుంచి అయితే మాత్రం ఈ కంపెనీ లాసెస్ చూస్తుందని మనకు అర్థమవుతుంది. ఈ క్వార్టర్ పర్ఫార్మెన్స్ మీద ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయిన డి రామరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే అక్రాస్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలోని ఇంక్రీజ్ డిమాండ్ కనబడుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఏదైతే సస్టైన్డ్ గ్రోత్ చూస్తున్నాయో, బేసికలీ చైనా +1 స్ట్రాటజీని వెస్టర్న్ కంపెనీస్ ఏదైతే ఫాలో అవుతున్నాయో దానివల్ల ఇండియన్ ఫార్మా కంపెనీస్ చాలా ఎడిషనల్ డిమాండ్ చూస్తున్నాయి. దానివల్ల మాకు అక్రాస్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలోని డిమాండ్ కనబడుతుందని చెప్తున్నారు. ఈ బాలాజీ అమైన్స్ ఫార్మాస్యూటికల్ ఏపీఎస్ లో యూజ్ చేసే మెథైల్ అమైన్స్, ఎథైల్ అమైన్స్ ని తయారు చేస్తుంటది అన్నమాట. డి రామరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇంతకుముందు చైనా నుంచి డంప్ అయ్యేది కదా, వెరాజ్ ఇప్పుడు దే స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్ టు వేరియస్ అదర్ కంట్రీస్ అండ్ ఇన్ఫాక్ట్ చైనా కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు ప్రీవియస్గా అనౌన్స్ చేసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆన్ ట్రాక్లోనే ఉన్నాయని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుందన్నమాట. దిస్ ఈజ్ అగైన్ ఏ పాజిటివ్ సైన్ ఫర్ దిస్ కంపెనీ.
మన దగ్గర మేజర్‌గా అమైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ 2 ఉన్నాయి. ఒకటి ఆల్కలీ అమైన్స్, ఇంకోటి బాలాజీ అమైన్స్. సో, ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఎస్పెషల్లీ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గ్రో అయినట్టయితే ఆటోమేటిక్‌గా ఈ అమైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా మంచి గ్రోత్ అయితే రానున్నది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే డాక్టర్ ట్రస్ట్ అనే బ్రాండ్ పేరు విన్నారా? ఈ కోవిడ్ తర్వాత డెఫినిట్‌గా చాలామంది వినే ఉంటారు. వీళ్ళేంటంటే మెడికల్ డివైసెస్ మేజర్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారన్నమాట ఆన్‌లైన్‌లోని. మనకి పల్స్ ఆక్సిమీటర్లు కానీ, వేయింగ్ మిషన్లు కానీ ఇలాంటివన్నీ డాక్టర్ ట్రస్ట్ బ్రాండ్ మీద వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారన్నమాట. ఈ కంపెనీ యొక్క పేరెంట్ కంపెనీ న్యూరేకా లిమిటెడ్ ఐపీఓకి వస్తుంది నెక్స్ట్ వీక్ నుంచి. ఈ ఐపీఓ చాలా చిన్న సైజ్ ఐపీఓ 100 crores ఐపీఓ అండ్ ఇష్యూ టైప్ బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ అండ్ ఈచ్ షేర్ ఒక ఫేస్ వాల్యూ మీరు ఇక్కడ చూడొచ్చు ₹10 పర్ షేర్. అండ్ ఈ ఐపీఓకి వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ 396 నుంచి ₹400 మధ్యలో కోట్ చేస్తున్నారు. అండ్ ఈ ఐపీఓలో మీరు అప్లై చేయాలంటే మినిమం 35 షేర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ అక్కడ నుంచి 35 షేర్స్ మల్టిపుల్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ ఐపీఓలో మీరు ఒక లాట్ అప్లై చేయాలంటే మినిమం ₹14,000 అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ మాక్సిమం మీరు 13 లాట్స్ వరకు అప్లై చేయొచ్చు. అంటే 1,96,000 వరకు ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్ బోత్ ఎక్స్చేంజెస్ బీఎస్సీ ఎన్ఎస్సీ రెండింటిలో లిస్ట్ అవబోతుంది అన్నమాట. అండ్ మీరు ఇక్కడ నా ముందున్న ఇమేజ్లోని వీళ్ళ లాస్ట్ 3 years ఫైనాన్షియల్ నెంబర్స్ కూడా చూడొచ్చు. 2018లోని వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 20 crores అయితే 2020 నాటికి వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 99 crores గ్రో అయింది. అండ్ ఈ ఫస్ట్ హాఫ్లో అయితే వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 122 crores అన్నమాట. ఈ ఫస్ట్ హాఫ్లోని వీళ్ళు సాలిడ్ నెంబర్సే డెలివర్ చేశారు. అండ్ అలాగే ప్యాట్ నెంబర్ మనం చూసినట్టయితే వీళ్ళు 2018లో జనరేట్ చేసిన ప్యాట్ 3 crores అయితే 2020 నాటికి వీళ్ళ ప్యాట్ 6.4 crores గ్రో అయింది. అంటే లాస్ట్ 3 yearsలో వీళ్ళ ప్యాట్ ఆల్మోస్ట్ డబల్ అయింది అనుకోవచ్చు మనం. అదే మనం ఈ ఫైనాన్షియల్లో ఫస్ట్ హాఫ్లో చూసినట్టయితే వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ 36 crores గ్రో అయింది. ఇది ఎందుకు ఇలా గ్రో అయింది అన్నది మనం ఈ ఐపీఓ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ ఐపీఓ డేట్స్ విషయంకి వచ్చినట్టయితే ఈ ఐపీఓ 15th రోజు ఓపెన్ అవుతుంది అండ్ 17th రోజు ఐపీఓ క్లోజ్ అవుతుంది. మీరు ఇక్కడ మిగిలిన 22 డేట్స్ కూడా చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓ ఇష్యూ ప్రయారిటీ మనం చూసినట్టయితే క్యూఐబీస్కి 75% అలాట్ చేశారు, ఎన్ఐఎస్కి 15% అలాట్ చేశారు, రీటైల్కి 10% మాత్రం అలాట్ చేశారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టెస్లా $1.5 billion వర్త్ బిట్ కాయిన్స్ కొన్నదని చెప్పి న్యూస్ వస్తుంది. అండ్ అలాగే ఫ్యూచర్లో ఎవరైతే టెస్లా కార్స్ కొంటారో బిట్ కాయిన్స్ ద్వారా టెస్లా కార్స్ కొనొచ్చు అని కూడా న్యూస్ వస్తుంది. అండ్ ఈ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో దీంతో బిట్ కాయిన్లో మంచి ర్యాలీ వచ్చిందన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలా టెస్లా లాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేసాయని కానీ లేకపోతే ఇలా ఏదైతే ర్యాలీ జరుగుతుందో ఈ ర్యాలీ జరిగినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అరే ఈ క్రిప్టోలో ఏదైతే ర్యాలీ జరుగుతుందో ఈ ర్యాలీని మిస్ అవుతున్నామా అనిపిస్తుంది. చాలామంది మన వ్యూవర్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అడుగుతుంటారు అనమాట ఈ క్రిప్టో కరెన్సీ మీద కానీ బిట్ కాయిన్ మీద కానీ మీ వ్యూ ఏంటనేది. నా పర్సనల్ వ్యూ ఏంటంటే కరెంట్లీ మనం చూసినట్టయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక క్రిప్టో ఫ్రేమ్వర్క్ని తీసుకొస్తాం ఆ పాలసీని తీసుకొస్తాం అని చెప్తున్నారు కదా. ఈ పాలసీలోని కొన్ని రూమర్స్ ఏమొస్తున్నాయంటే డిజిటల్ కరెన్సీని ఇండియా ఏదైతే లాంచ్ చేయబోతుందో ఈ డిజిటల్ కరెన్సీ కాకుండా వేరే అదర్ క్రిప్టో కరెన్సీలు బ్యాన్ చేస్తారని చెప్పి కూడా రూమర్ వస్తుంది కదా. ఒకవేళ అలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా డెసిషన్ తీసుకున్నట్టయితే డెఫినెట్లీ మిగిలిన క్రిప్టో కరెన్సీల మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దెన్ లెట్స్ బెటర్ వెయిట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైతే రెగ్యులేషన్స్ వస్తాయో ఆ రెగ్యులేషన్స్ ఆర్ ఆ పాలసీ గురించి వెయిట్ చేసి ఆ పాలసీ డీటెయిల్స్ వచ్చి డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. అండ్ ఇన్ఫాక్ట్ ఈరోజు రాజ్యసభలో కూడా అనురాగ్ ఠాకూర్ గారు ఏం చెప్తున్నారంటే క్రిప్టో కరెన్సీ ఒక ఫ్రేమ్వర్క్ ఏదైతే వీళ్ళు పాలసీని తీసుకొద్దాం అనుకున్నారో ఆ పాలసీ ఫైనలైజ్ అయిపోయింది. అండ్ కరెంట్ ఆర్బీఐ అండ్ సెబీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ గైడ్లైన్స్లోని కరెంట్ క్రిప్టో కరెన్సీలను అయితే రెగ్యులేట్ చేయలేము అని చెప్తున్నారన్నమాట. సో ఆల్రెడీ వీళ్ళు యాక్టివ్గా వర్క్ చేస్తున్నారని అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్స్ ఎలా ఉన్నాయని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్స్ బట్టి డెసిషన్ తీసుకొని వుడ్ బి బెటర్ అనేది నా ఐడియా. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఆంఫీ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ యొక్క జాన్ ఈఎం డేటా రిలీజ్ చేసింది. డిసెంబర్ మంత్తో కంపేర్ చేస్తే జనవరి మంత్లోని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఈఎంలోని కొంచెం డ్రాప్ కనబడింది. డిసెంబర్ మంత్లోని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఈఎం 31 lakh crores ఉన్నట్టయితే జనవరి మంత్లోని 30.5 lakh crores పడింది. ఈ పడ్డానికి మేజర్ కారణం లిక్విడ్ ఫండ్స్ 45,000 crores అవుట్ఫ్లో ఉన్నదన్నమాట. అండ్ అలాగే ఈక్విటీ ఫండ్స్లో ఏదైతే కంటిన్యూస్ అవుట్ఫ్లో కనబడుతుందో ఈవెన్ జనవరి మంత్లో కూడా ఈ అవుట్ఫ్లో అన్నది 12,000 crores అవుట్ఫ్లో జరిగింది. అండ్ పాజిటివ్ పార్ట్ ఏంటంటే ఈటీఎఫ్స్లోని 6,000 crores ఇన్ఫ్లో వచ్చింది. అండ్ అలాగే కార్పొరేట్ బాండ్స్లోని 5,000 crores ఇన్ఫ్లో వచ్చింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఆన్ లైటర్ నోట్ టాటా మోటార్స్ స్టాక్తోని పాజిటివ్ అండ్ నెగిటివ్ న్యూస్లో ఆడుకున్నట్టున్నాయి. నేను వీడియోలోని మనం టాటా మోటార్స్ పాజిటివ్ న్యూస్ వచ్చింది, చైనాలో రీటైల్ ఆటో సేల్స్ పెరగడం, టాటా మోటార్స్ పాజిటివ్ అని మనం మాట్లాడుకున్నాం. నేను స్టాక్ కూడా బాగా పాజిటివ్లో క్లోజ్ అయింది కదా. ఈరోజు స్టాక్ పడిపోవడానికి కారణం నెగిటివ్ న్యూస్ అన్నమాట. ఈ నెగిటివ్ న్యూస్ ఏంటంటే వీళ్ళ జేఎల్ఆర్ యూకే సేల్స్ నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 42.8% డ్రాప్ కనబడింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు 7,938 వెహికల్స్ అమ్మినట్టయితే ఈ ఇయర్ వీళ్ళు అమ్మగలిగింది 4,542 వెహికల్స్ మాత్రమే అన్నమాట. ఎప్పుడైతే ఈ నెంబర్స్లో ఎంత డ్రాప్ కనబడిందని చెప్పి న్యూస్ వచ్చిందో ఈరోజు స్టాక్లో మనం కరెక్షన్ చూసాం. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు మార్కెట్లో ఆటో సెక్టర్లో కరెక్షన్ చూసాం కదా. దానికి మేజర్ కారణం ఫాడా ఆటో రిజిస్ట్రేషన్ డేటా రిలీజ్ చేసింది.
ఉంది. లాస్ట్ ఇయర్ సేమ్ మంత్తో కంపేర్ చేస్తే జాన్ మంత్‌లోని 9.66% ఇయర్ ఆన్ ఇయర్ డ్రాప్ కనబడిందన్నమాట రిజిస్ట్రేషన్స్‌లోని. దీనికి మేజర్‌గా ఫాడా ఏం చెప్తుందంటే సెమీ కండక్టర్ షార్టేజ్ ఏదైతే ఉన్నదో అది అండ్ అలాగే పెంటప్ డిమాండ్ లాస్ట్ మనం కోవిడ్ తర్వాత పెంటప్ డిమాండ్ ఏదైతే వచ్చిందో ఆ డిమాండ్ తగ్గడం వల్ల యాక్చువల్లీ ఆటో రిజిస్ట్రేషన్‌లో డ్రాప్ కనబడింది అని చెప్పి ఫాడా చెప్తుందన్నమాట. ఈ డేటా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆటో సెక్టర్‌లో మనకి డ్రాప్ కనబడింది ఈరోజు మార్కెట్‌లో. సో గైస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ సెకండ్ డైలీ మనీ షో. రేపు మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్‌తో మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి. గుడ్ నైట్.